దేవుని గణపరుద్దాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో పాట పాడి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా నా స్నేహితుడా స్తుతులకు పాత్రుడవే పరిశుద్ధుడా నా స్నేహితుడా స్తుతులకు పాత్రుడవే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే
ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. నా బలహీన సమయములో నీ కృపను ఇచ్చావయ్యా, నా బలహీన సమయములో నీ కృపను ఇచ్చావయ్యా. యేసురాజున బలమాయే నాకు భయమేలేదు, యేసురాజున బలమాయే నాకు భయమేలేదు. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను, నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను. రాజా నీవు చేసిన మేలులకు లెక్కించి స్తుతించెదను, రాజా నీవు చేసిన మేలులకు లెక్కించి స్తుతించెదను. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. Once again, I thank the moderator for giving me this wonderful opportunity. The word in the name of Jesus Christ of Nazareth. Shall we go to Romans 8:28? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసుకుందాం. మన దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ఒకసారి తీసుకొని మనం చదువుదాం అందరం కలిసి. రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ రోజు మనము గ్రహించాల్సిన విషయము ఒకటి చూద్దాం. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ హూ ఆర్ లవింగ్ జీసస్ క్రైస్ట్. నిజంగా ఈ రోజు అన్ని సమకూర్చి జరుగుతున్నామంట ఈ సంవత్సరం. మరి ఇదే మన జీవితంలో యేసు నామమున జరుగును గాక కదా. సమస్తమును సమకూర్చి మనకు జరుగుచున్నవని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం ఒకసారి గమనిద్దాం. మన ఇంట్లో మరి మనం వంట వండుకునేటప్పుడు వి యూజ్ ఫ్యూ థింగ్స్ టు కుక్, రైట్? ఒక్కొక్కటి ఇండివిజువల్ గా తీసుకుంటే ఏవి కూడా టేస్ట్ఫుల్ గా మనకు అనిపించవు. మనము ఒకసారి జింజర్ గార్లిక్ పేస్ట్ ను డైరెక్ట్ గా తింటే నో, ఇట్ విల్ నాట్ టేస్ట్ ఫర్ యూ కదా. అలాగే ఇఫ్ యూ ఈట్ రా చికెన్, ఇట్ విల్ నాట్ బి టేస్ట్ఫుల్ ఫర్ యూ. బట్ all the ingredients when we mix together and we cook, it will bring the taste in the name of Jesus. So we have so many things in our life. ఈరోజు వ్యాధి ఉండొచ్చు, లేమి ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే మన జీవితంలో ఉండి సమకూర్చబడి జరుగుతాయో, ఎందుకంటే మనలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి అన్ని మేలు కలుగుటకై జరుగుతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రోజు అందుకనే ఎవ్రీథింగ్ డజంట్ టేస్ట్ గుడ్ ఇన్ అవర్ లైఫ్. సో ఫ్యూ థింగ్స్ వి డోంట్ లైక్, అంటే మన జీవితంలో అవి ఉండడం మనకి ఇష్టం లేదు. కానీ మన జీవితంలో యేసయ్య ఉన్నాడు. మరి ఇవన్నీ ఉన్నా కూడా అవన్నీ కూడా మనకు అనుకూలంగా జరుగుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రోజు ఎలా ఉన్నా, బాధలు కష్టాలు ఎలా ఉన్నా, ఆశీర్వాదాలు ఉన్నా, స్వస్థత ఉన్నా, విడుదల ఉన్నా, ఏది ఉన్నా మన జీవితంలో ఒక్కటి మనం నమ్మి విశ్వసిద్దాం, యేసు రాజు మన జీవితంలో ఉన్నాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి చూద్దామండి అదే వచనము. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. దేవుని ప్రేమించు వారికి, చూడండి, ఆయన ప్రేమించు వారికి అంట మరి అనగా ఆయన సంకల్పము చొప్పున, అంటే ఆయన చిత్తం, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికంట మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నామంట. దేవునికి స్తోత్రం. సో ఈ రోజు మరి మీ జీవితంలో మరి
బిగినింగ్ ఎలా ఉన్నా కానీ ఎండ్ మాత్రం దేవుని చిత్తమే జరుగును గాక. హల్లెలూయా. ఈ మంత్ జనవరి ఎలా మొదలైనా కూడా మరి డిసెంబర్ వరకు ప్రతి విషయంలో దేవుని మహిమపరిచే కుటుంబముగా, మహిమపరిచే సాక్షులుగా మనం నిలబడదుము గాక కదా. చాలా సార్లు చూద్దాం, మనం అనుకుంటాం ఎందుకు ఇలా జరిగింది, ఇది జరగకుంటే బాగుండేది, మరి మా జీవితంలో ఇది జరగకుంటే మనం మంచిగా ఉండే వాళ్ళమేమో అనుకుంటాం. కొన్ని విషయాలు మనకు అనుకూలంగా జరగని వాటిని గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఈ రోజు ఒకటి నమ్ముదాం, విశ్వసిద్దాం. యేసయ్య ఒక మాట మాట్లాడుతున్నారు, మీరు లోకంలో ఉన్నారు కనుక మీకు శ్రమలు కలుగుతాయి, కానీ ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించానంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మనకు కాపరిగా ఉన్న దేవుడు అంట ఈ లోకాన్ని జయించిన దేవుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అందుకనే మన గురించి ఆయన ఆలోచిస్తాడు. మన కాపరి ఆయన. చూడండి, గొర్రెల గురించి ఆలోచించి మరి గొర్రెలకు మంచి మేత వేయడమే ఒక కాపరి పని కదా. ఈ రోజు మనం ఆలోచిద్దాం, మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మనకు కూడా పిల్లలు ఉన్నారు. వి హ్యావ్ చిల్డ్రన్. మన పిల్లలకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయో మనకు తెలుసా? మనం ఎప్పుడైనా కౌంట్ చేస్తామా? మనం ఎప్పుడు కౌంట్ చేయలేదు, ఎందుకంటే మనకు అది అవసరం లేదు కాబట్టి కదా. అంటే మనం ఎంతగా ప్రేమించినా కూడా వాళ్ళ గురించి మనకు కొద్దిగానే తెలుసు. కానీ ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఏమంటాడంట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఎవ్రీ ఆఫ్ ఈ అంటే మన జీవితంలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుందో అన్నిటిపై అవగాహన కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమిస్తూ ఎప్పుడైతే ముందుకెళ్తామో ప్రతిదీ అనుకూలంగా సమకూర్చి జరగబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలంట మనం. దేవునికి మహిమ కలుగును గాక. సో క్రైస్తవులు అంటే ఎవరంటే శ్రమ వచ్చినా కూడా ధైర్యంగా ఉండే వాళ్ళే నిజమైన క్రైస్తవులు అండి. హల్లెలూయా. మనల్ని ఎందుకు బిలీవర్స్ అని పిలుస్తారు తెలుసా? మనం బిలీవ్ చేస్తాం కాబట్టి దేవుని. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్ బిలీవర్ బికాస్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. సో ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డూ సమ్ సూపర్ న్యాచురల్ థింగ్ ఆర్ హీ ఈస్ గోయింగ్ టు హీల్ యూ ఆర్ డెలివర్ యూ, దెన్ we are not believers. There is no difference between you and a non-believer if you don't believe in the works of the Christ. So we need to understand one thing, that our God is able all the time. No, and he is able. And many people, they think that these miracles have been stopped long back. No, my God is not a part-time God. He works full time. Hallelujah. He does miracles all the time. He heals everyone all the time. He delivers everyone all the time. And he doesn't have any seasons, and he doesn't have any timings. No, whenever you think that the season has not come, no, this is not the way we need to think as a believer. No, you need to bring the season in the name of Jesus by believing in Christ in Jesus' mighty name. Hallelujah. So we have to build up our faith very strong this 2021. Many has prophesied that 2021 is going to be very, very good year, very prosperous year. They told many things, many good things. But my dear brothers and sisters, listen carefully. 2021 is not going to be a good year. We are going to make it as a good year by our faith, by our belief in Christ in Jesus' mighty name. Hallelujah. No, we need to understand one thing. Whatever we believe, that is going to manifest. No, faith is evidence for the things which has hoped for. Hallelujah. So ఈరోజు మనం ఒకటి నమ్ముదాం. Tell to your neighbor, just wait upon the Lord. You will receive the strength in the name of Jesus. In this 2021, no, when you are waiting upon Lord, believe, my dear brothers and sisters, you are going to receive strength. As we see, if we wait for some human beings, if we wait for some people, no, we lose the strength. No, sometimes when you wait for a bus, if the bus is not coming, you just lose your strength. Someone, when you wait for some person, you lose your strength. But here, when you wait for the Lord, not for the men, when you wait for the Lord, you will be strengthened in the name of Jesus Christ of Nazareth. How we can be strengthened? No, waiting is praising him, worshiping him, praying to him, and receiving the word from him in the name of Jesus Christ of Nazareth. Let every person who is watching today, every person who is hearing this message today, let them receive new wings in the name of Jesus Christ of Nazareth to fly high in Jesus' mighty name. So as the eagle get the new wings, let this 2021 may bring new wings to your life, so that you can get into the next level of spiritual life, next
level of blessing, next level of breakthrough, next level of healing in the name of Jesus Christ of Nazareth. Hallelujah. So many think that having money, prosperity is blessing. No, prosperity, money is a part of a blessing. It is not a blessing. Blessing is being joyful. Blessing is having peace. Blessing is having happiness in our life. What if we have 100 crores of rupees in our bank account, but not having peace, not having happiness in our family? No. Joy comes from the Lord. Hallelujah. సంతోషము ఆయన సన్నిధిలోనే ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ రోజు డబ్బుల గురించి చాలా మంది మనం ఏమనుకుంటాం, డబ్బులు ఉంటేనే వాడు మంచి గొప్పవాడు అని మనం అనుకుంటాం. ఏసే ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, the word says, go and preach the gospel to the poor. Who are these poor people? People who doesn't have money. They are not poor. People who don't have Jesus in their life, they are poor. So today, the richest person in this world who doesn't have Christ in his life, or who is not in Christ, should look poor for you today. Hallelujah. We are rich. We are not costly people. We are rich people. Hallelujah. Say, I am rich in Christ every day. So, we are the royal priesthood in the realm of the spirit. Hallelujah. So, my dear brothers and sisters, so today, I just want you to just read one more verse. Exodus 15. Exodus chapter 15. 22 to 25. నిర్గమకాండము 15వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. I'm reading in Telugu. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మార నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టగా అంతటా యెహోవా అతడికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయనంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ప్రజలు ఏం చేస్తారంటే మోషే మీద సనుగుతున్నారు. ఏమని? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, తాగడానికి నీళ్లు కూడా లేవు అని చెప్పి సరుగుతుంటే వీళ్ళందరినీ మోషే కంట్రోల్ చేయలేకపోయాడు. నో, అప్పుడు ఆయన దేవునికి మొరపెడితే దేవుడు ఏమన్నాడు అంటే ఒక చెట్టును చూపెట్టి ఆ చెట్టును నీళ్ళలో వేయమని చెప్పగానే నీళ్లు మొత్తం మధురంగా మార్చబడ్డాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ ఒక ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వేల మందిని ఒక బలమైన ప్రవక్త కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ ఒక చెట్టు కంట్రోల్ చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టు దేనికి సాదృశ్యం అంటే యేసు క్రీస్తుకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. Are you unable to control anything in your life? Give it to Jesus. He will control in the name of Jesus Christ of Nazareth. Many people, they are giving up their marriages, because of some problems. No, don't give up your marriage. Give it to Jesus. He will take care of it. Many, they are giving up their jobs. No, don't give up your job. Give it to Jesus. He will take care. No, he is able. He can do anything for you because he has purchased you with a costly thing called the blood of Jesus. No, you are super duper expensive person on this earth. హల్లెలూయా. నీకు ఈ లోకంలో మనుషులలో వాల్యూ లేదేమో, కానీ ఆయన దృష్టిలో నీకు చాలా వాల్యూ ఉంది. హల్లెలూయా. సో అందుకనే ఈ రోజు మనము మన జీవితంలో మరి దేన్ని కంట్రోల్ చేయలేకపోయినట్లయితే ఆ సిచ్యుయేషన్ లోనికి ఎప్పుడైతే యేసు క్రీస్తును ఆహ్వానిస్తామో he will take charge and he will control every situation in your life in the name of Jesus Christ. అందుకనే ఈ రోజు మనం సనుగుతున్నామా, గునుగుతున్నామా, ఈ రోజు మన జీవితంలో అసంతృప్తి ఉందా, మరి ఈ రోజు ఏదైనా మనము మన సామర్థ్యంతో చేయలేకపోతున్నామా, let us welcome Holy Spirit God who is a helper in the name of Jesus Christ of Nazareth. Hallelujah. And for your kind information today, I just want to tell you, your helper is a creator who has created the entire earth and entire universe. So how powerful your helper is today, you need to understand. So with just one word, he has created the entire thing. No, nothing is impossible for your God. So today, you need to believe all things work together who are in Christ.
చెప్పండి హల్లెలూయా. సో ప్రతిదీ మనకు సమకూర్చి అనుకూలంగా యేసు క్రీస్తు నామమున ఈ రోజు జరుగును గాక. చూడండి, ఒకవేళ మనిషి సామర్థ్యంతో ఈ మారా జలమును మధురం చేయాలంటే ఎన్ని కిలోల షుగర్ ని మనం పోయాల్సి వస్తుంది కదా. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ అస్ నో ఇఫ్ వి వాంట్ టు మేక్ దిస్ వాటర్ టేస్టీ నో. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. నీ సామర్థ్యంతో నీ డబ్బులతో ఈ రోజు నువ్వు ఏది చేయలేకపోతున్నావో, ఎప్పుడైతే ఆ సమస్యలోనికి ఆ సందర్భంలోనికి ఆ ప్రదేశంలోనికి క్రీస్తు యేసుని అంటే when you invite the presence of God will make the difference in the name of Jesus. Hallelujah. So wherever 2 or 3 gather in my name, there I am అన్నాడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఉన్నాడంట మన మధ్యలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినే మీ అందరినీ చూస్తున్నాడు ఆయన ఈ రోజు. హల్లెలూయా. మీరు వింటున్న ఈ వాక్యం మీ హృదయంలో నాటబడుతుండగా దానికి ఎంత పంట ఇవ్వాలో దేవుడు సిద్ధపరుస్తున్నాడంట. ఈ రోజు మొదలైన అంటే ఈ నెలలో మొదలైన ఆశీర్వాదము చివరి డిసెంబర్ 31 వరకు కంటిన్యూ అవ్వాలి. మనం అందరం గొప్ప సాక్ష్యం చెప్పాలి. మనము ఈ రోజు స్వస్థతతో నింపబడాలి. విడుదల మనకు కలగాలని మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్తా ఉంటుండే ఖచ్చితంగా మనం it's all about your faith and belief in Christ. How you are believing your God is more important. మన దేవుని సామర్థ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మన దేవునికి ఎంత సామర్థ్యం ఉందో మనం తెలుసుకోవాలి. ఆయన ఏం చేయగలుగుతాడో మనం తెలుసుకోవాలి. చూడండి, ఇప్పుడు నా గురించి తెలుసుకున్నారు కాబట్టి, అంటే ఈయన వాక్యం చెప్పగలుగుతాడని తెలుసుకున్నారు కాబట్టి అవకాశం ఇచ్చారు. సో అలాగే మన దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఆయనను ఆశ్రయిస్తాము. హల్లెలూయా. సో మనం కేవలం ఆశీర్వాదం గురించే దేవుని దగ్గరకు వస్తున్నామా, స్వస్థత గురించే దేవుని దగ్గరకు వస్తున్నామా, విడుదల గురించే దేవుని, ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, మనం అక్కడికే లిమిట్ అయిపోయామా? కాదు. ఆయన పరిస్థితులను తారుమారు చేసే దేవుడు కూడా. హల్లెలూయా. ఆయన నీకు సామర్థ్యమునిచ్చి సాక్షిగా నిలబెట్టే దేవుడు. హల్లెలూయా. భూదిగంతముల వరకు నిన్ను సాక్షిగా ఉంచే దేవుడు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. Just few hours back I was preaching on live in Facebook. God told me that he reminded me one thing. He gives us the ability and he will bless us with the wisdom to receive the blessing in the name. He will not just give you the blessing. 100 కోట్లు ఇట్లా ఉట్టి ఇచ్చేయండి. అందరూ అనుకుంటారు దేవుడు అద్భుత రీతిగా మనల్ని ఠాక్ మని డబ్బులు వచ్చేస్తాయి. నో, నీకు సామర్థ్యం ఇచ్చి జ్ఞానమునిచ్చి సంపాదించే బిడ్డగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే నరుల చేతుల కష్టార్జితము ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మనం అడగాలి, ప్రభా నాకు జ్ఞానాన్ని ఇవ్వు, సామర్థ్యాన్ని ఇవ్వు. ఈ సంవత్సరము మునుపటి సంవత్సరం కంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదించి ఆ జ్ఞానాన్ని పొందుకొని ముందుకు నడవాలి ప్రభా. మీ బిజినెస్ కావచ్చు, ఉద్యోగమే కావచ్చు. You have to be blessed in the name of Jesus Christ of Nazareth. Hallelujah. So andukane people are searching for the happiness in places. They are searching for the happiness and peace. Some people, they go to parks, they want to be lonely because they feel that if I am alone in some beautiful place and I will receive peace. No, peace is not a thing. Peace is not an emotion. Peace is a person called Jesus Christ. Hallelujah. So whenever you have Prince of Peace in your life, there will be peace in Jesus' precious name. So no need to search for peace anywhere. No, peace is inside you. He is called Jesus. Hallelujah. So today let us ask the Lord to lead us in the name of Jesus Christ of Nazareth. We need to tell that Emmanuel is with me. Hallelujah. ఆయన మనకు తోడుగా ఉన్నాడంట. ఒకసారి మనం చూసుకుందాం. ఆది కాండము 39వ అధ్యాయంలో, తీయకండి, ఐఎమ్ జస్ట్ షేరింగ్ యూ. 39వ అధ్యాయంలో యోసేపు గురించి మనం చూస్తాం. యోసేపు అక్కడ మరి యోసేపును వాళ్ళ అన్నలు అమ్మివేసినప్పుడు, ఐగుప్తునకు వెళ్ళినప్పుడు యోసేపు దగ్గర డబ్బులు లేవు, యోసేపు దగ్గర కనీసం బట్టలు లేవు, యోసేపుకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కనీసం ఇన్సూరెన్స్ కూడా లేదు. ఏది లేకుండా సింగిల్ గా ఒక వ్యక్తి మరి ఆ జైల్లో ఉన్నప్పుడు ఏమున్నది ఆయన దగ్గర అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మన జీవితంలో ఏది లేకుండా జీరోలో ఉన్నామా? ఒకటి గమనిద్దాం, మనకు తోడుగా సృష్టికర్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడంటే యోసేపుకు ఏది ఇవ్వకుండా, అంటే ఆస్తి ఇవ్వలేదు, అంతస్తు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, ఆత్మీయంగా ఒక వరాన్ని ఇచ్చి ఆ వరముతో ఆశీర్వదించాడు. కలల అర్థము చెప్పే వరము ఏం చేసిందంటే ఆయనను జైలు నుండి ప్యాలెస్ కి తీసుకెళ్ళిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మన దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చి
బంధకంలో నుంచి విడిపిస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరికి, ఏ మనుషునికి కూడా ఘనత రాకుండా ఆయనకు ఘనత తెచ్చుకునే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేశాను అనుకోండి, మీ అందరికి ఇక్కడ ఎవరికైనా స్వస్థత కావాలన్నప్పుడు నేను ఇట్లా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తా ఉంటుంటే అప్పుడు మీకు కాకమని హీలింగ్ అయిపోయేసరికి మీరు ఏమంటారు? అయ్యా జెన్నింగ్స్ బ్రదర్ ప్రార్థన చేశాడు కాబట్టి మాకు హీలింగ్ అయింది. ఘనత ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. కానీ ఇలా కాదండి, దేవుడు స్వయంగా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఏ మానవుడు కూడా ఎవరిని స్వస్థపరచలేడు. కేవలం మనం ప్రార్థన మాత్రం చేయగలుగుతాం కానీ స్వస్థపరిచే వాడు నేనే అని అంటున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పేరు యెహోవా రాఫా. అందుకనే ఆయన ప్రతి నామములో ఆయన క్యారెక్టర్ ఉందండి. మనం ఒకసారి గమనించాలి. ఎలా తెలుసుకోవాలి మనం దేవుణ్ణి అంటే, ఆయన ప్రతి నామంలో ఒక క్యారెక్టర్ ఉంది. చూడండి, యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే దేవుడు. యెహోవా ఈరే అంటే చూచుకొనువాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా సిద్కెను అంటే నీతిమంతుడైన. చూడండి, ఇన్ ఎవ్రీ నేమ్ హీ రివీల్స్ హిస్ క్యారెక్టర్. సో టుడే we have Jesus Christ in our life. Jesus means savior. Christ means anointed. Hallelujah. So if you have Jesus Christ inside you, you are saved not for some time, you are saved forever. We need to believe this. We are not saved for some time, we are saved forever. That means you are not a Christian for some time, to believe sometime or to not to believe sometime. You need to believe entire of your life in the name of Jesus. So ఈ రోజు నిజంగా మనం ఒకటి నమ్మి విశ్వసిద్దాం. ఈ సంవత్సరంలో మనకి ఏది లేదా? అపవాది మనల్ని తీసుకెళ్లి గుంతలో పడేయాలనుకుంటున్నాడా? ఒకటి నమ్మి విశ్వసిద్దాం, మనకి యేసయ్య తోడుగా ఉన్నాడంట. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, వాళ్ళ అన్నలు, యోసేపు వాళ్ళ అన్నలు అన్ని దొంగిలించగలిగారు ఆయన దగ్గర నుంచి కదా. తండ్రి ఎంతో ప్రేమతో ఇచ్చిన అంగిని దొంగిలించగలిగారు కానీ యోసేపుకు వచ్చిన కళను దొంగిలించలేకపోయారు. హల్లెలూయా. ఎంత నిజంగా చూడండి, దేవుడు ఇచ్చిన దర్శనాన్ని దొంగిలించలేకపోయారండి. దుష్టుడు నీ దగ్గర నుంచి ఏదైనా దొంగిలిస్తాడేమో కానీ దేవుని పిలుపును దొంగిలించలేడు, దేవుని దర్శనాన్ని దొంగిలించలేడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలను దొంగిలించలేడు. అవి నెరవేర్చబడాల్సిందే యేసు నామమున. హల్లెలూయా. సో అందుకే అవన్నీ దొంగిలించి అమ్మివేశారు. వాళ్ళు అనుకున్నారు మేము అమ్మివేశామని, కానీ దేవుడు వాళ్ళని పాత్రలుగా వాడుకున్నాడు ఐగుప్తుకు తీసుకురావడానికి. దేవునికి స్తోత్రం. ఒక దగ్గర రాసి ఉంటుంది, నాకు వచనం గుర్తుకు లేదు కానీ యోసేపు అంటాడు, నన్ను మీకు ఆహారము ఇవ్వడానికి ముందుగా దేవుడు ఐగుప్తులకు పంపాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రణాళికలో ఉన్న మనము సమస్యలకు తీవ్రమైన స్థాయిలోకి సమస్యలోనికి వెళ్ళినా అక్కడి నుంచి లేపుతాడండి దేవుడు మనల్ని. హల్లెలూయా కదా. అందుకని నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ రోజు మన జీవితంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఒకసారి గమనిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ నూతన సంవత్సరము వాగ్దానములే కావచ్చు, దర్శనాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని బట్టి మనం నడుతామండి. ఎప్పుడైతే వాటిని బట్టి మనం ముందుకు వెళ్తా ఉంటామో ఖచ్చితంగా ఒక రోజు మనము ఆ రోజు వస్తుంది, మనము సాక్ష్యం చెప్పి దేవుని సన్నిధిలో దేవుని మహిమపరచబోతున్నాం. చూడండి, ఆయన ఒక పిట్ నుంచి ప్యాలెస్ వరకు ఎలా ఆ జర్నీ ఉందో, ఆ జర్నీ మధ్యలో ఎప్పుడు కూడా ఆయన ఓటమిని చూడలేదు, ఎప్పుడు కూడా ఆయన దేవుణ్ణి మరి అవమానపరిచే కార్యాలు చేయలేదు, కానీ ఎల్లప్పుడూ నమ్మకంగా ఉన్నాడు, దేవునిపై విశ్వాసం పెట్టుకొని ఉన్నాడు. సో ఈ రోజు మనం దేన్ని ఏలలేకపోతున్నామా? ఈరోజు మనమే బానిసలుగా ఉన్నామా? ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది, ప్రతి ఒక్క పరిస్థితి నీ ముందల తల వంచాల్సిందే యేసు క్రీస్తు నామమున. హల్లెలూయా. ప్రతి ఒక్క సిచ్యుయేషన్ నీ ముందల లొంగాల్సిందే యేసు నామమున. ఎందుకంటే నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. చూడండి, శిష్యులు నావలో వెళ్తా ఉన్నారు, యేసయ్య కూడా అక్కడ ఉన్నాడు, పడుకున్నాడు, అమరంలో పడుకున్నప్పుడు ఆ తుఫాను, ఆ గాలిని చూసి వీళ్ళు భయపడిపోయారు. పోయి అయ్యా నీకు చింత లేదా అనేసరికి యేసయ్య లేచి ఫస్ట్ వీళ్ళని తిట్టలేదు కానీ గాలిని గద్దించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, శక్తి తుఫాన్లో ఉందా, యేసయ్యలో ఉందా? కదా, శక్తి యేసయ్యలో ఉంది. The power is not in the storm, the power is in Jesus. And ఈ రోజు అదే యేసయ్య మనలో ఉన్నాడు కాబట్టి నీ సమస్యలో శక్తి లేదు కానీ నీలో శక్తి ఉందని నమ్మి విశ్వసించు. హల్లెలూయా. ఈ రోజు నీలో శక్తి ఉంది కాబట్టి యేసు క్రీస్తు నామమున నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యను గద్దిస్తావో, ఆ సమస్యను ఆజ్ఞాపిస్తావో బయటికి వెళ్ళిపోమని, ఆ సమస్య వెళ్ళిపోవాల్సిందే. అందుకే అన్నాడు కదా, ఆ కొండను చూసి నువ్వు ఇటు నుంచి అటు పడమని నువ్వు దాన్ని చూసి మాట్లాడితే అది జరుగుతుంది అన్నాడు. ఎంత అది ఆవగిందంత విశ్వాసం ఉన్నప్పుడు. సో ఈ రోజు సమస్యను చూసుకుంటూ కూర్చున్న క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, కానీ మాట్లాడే క్రైస్తవులు యేసు నామమున ఈ సంవత్సరము లేచుదురుగాక. హల్లెలూయా. You have been given that ability, you know, the Holy Spirit which is inside you is an ability of God. Hallelujah.
నమ్మండి. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క సామర్థ్యం. ఆయనే అన్ని విషయంలో మనల్ని ముందుకు నడిపించబోతున్నాడు కదా. మరొకసారి చూద్దాం. రోమన్స్ 8:31-32 ఒకసారి లాస్ట్ గా చివరిగా మనం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31-32 వరకు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఏముందంటే, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చూడండి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అని రాస్తుంది. చూడండి, తన సొంత కుమారుని ఇవ్వకుండా వెనుకకెళ్ళాడా? ఇచ్చాడు. ఆయనే ఇచ్చాడు. ఈరోజు స్వస్థత ఇవ్వలేడా? విడుదల ఇవ్వలేడా? ఆశీర్వాదం ఇవ్వలేడా? బ్రేక్ త్రూ నీకు ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ నువ్వు నమ్మాలి. ఏమని నమ్మాలి అంటే, నా దేవుడు ఇంతగా చేసిన దేవుడు ఇది చేయలేడా? మనం చాలా సార్లు we limit our belief system. No, don't limit your belief system. Your God is not a limited God. అందుకనే don't limit your God's power or anointing or his deeds or anything with your limited expectations. Come on, we have to understand few things. No, our God is a God of miracles, healing, deliverance in the name of Jesus. And this year we need to be delivered from many things. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలోనే అనేకమైన బంధకాల నుంచి మనకు విడుదల కలిగించి మన దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. సో ఈ రోజు మనం ఒకటి నమ్ముదాం, విశ్వసిద్దాం. మనకు విరోధంగా ఎవడు కూడా ఉండలేడంట. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అనే ప్రశ్న మనం ఈరోజు వేద్దాం యేసు నామమున. హల్లెలూయా. సో నిజంగా దేవునికి మహిమకరంగా మన జీవితాలు మరి ఈ సంవత్సరం కట్టబడును గాక. మన విశ్వాసం మరి ప్రతిరోజు ఆయనలో ఎదుగును గాక అని మరి చివరిగా ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అందరం తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త అయ్యా, మరి నిన్ను ప్రేమించే వారికి అన్ని సమకూర్చి జరగబోతున్నాయని మేము నమ్ముతుండగా ఈ రోజు ప్రభువా, మరి మా జీవితంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి, వ్యాధి అన్ని ఉన్నాయి ప్రభువా, కానీ నువ్వు కూడా ఉన్నావు కాబట్టి అన్ని సమకూర్చి అనుకూలంగా మాకు జరిగించబోతున్నందుకు వందనాలు. ఈ సంవత్సరము విశ్వాసములో మేమందరము బలపడి ప్రభువా అద్భుత రీతిగా నాయన సాక్ష్యము యేసు నామమున చెప్పుదుము గాక. బూదిగంతముల వరకు నీ సాక్షులుగా ప్రతి కుటుంబం నిలబడును గాక. ప్రతి కుటుంబంలో నీ స్వస్థత, విడుదల అయ్యా దయచేసి ప్రభువా, ఆశీర్వాదముకు వారసులుగా బిడ్డలను ఎన్నుకొని ప్రభువా ఈ రోజు నుంచి ప్రభువా ప్రతి విషయంలో బిడ్డలను బలపరుస్తూ ముందుకు నడిపించమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మేమందరము కలిసి సంఘముగా ఏకీభవించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు మరి ఈ జూమ్ కాల్ మీటింగ్ లో ఉన్న ప్రతి కుటుంబంకు పరిశుద్ధులందరికీ ఎల్లప్పుడు తోడుగా నీడగా ఉండును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. Thank you so much, into Jenny. I just Anna, we are so blessed, Anna. Thank you, brother. Can I ask Jerome to repeat along with me? Jerome. Okay. Jesus in the family. Jesus' family. Jesus in the family. Jesus in the family. Happy, happy home. Happy, happy home. Right. Jesus in the family. Happy, happy home. For Jesus in everything, happy, happy home. Exactly. for everything, if Jesus is there, everything is accomplished because he is the owner of this creation and he has that power. So, Edaina, Kenneth, you're listening to me. In your studies, if you want to excel, Jesus should be there in your heart. Family means it is your heart. Family means it is your association, the time of association with the Lord or fellowship with the Lord. ఫ్యామిలీగా మనము యేసుక్రీస్తును కలిగి ఉంటే అన్నీ సాధ్యము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో థ్యాంక్ యూ అన్న. దేర్ ఆర్ క్విక్ ప్రేయర్ రిక్వెస్ట్. చొప్పదండి ప్రాంతంలో మరి 14వ తారీఖున మరి వాగ్దాన కూటము ఏర్పరచబడి ఉన్నది. పాస్టర్ శాంతి కుమార్ గారు వారు మరి కోరి మరి పెట్టుకోనండి.
మరి దహించు అగ్ని ద్వారా జరిగించబడుతున్న ఇది వాగ్దాన పండుగ. దాన్ని మీరు వ్యక్తిగత ప్రార్థనలో ఎత్తిపెట్టుకోనండి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం. సో ఐ డోంట్ థింక్ రాజశేఖర్ అన్న, కెన్ యూ హ్యావ్ ఎ క్విక్ ప్రేయర్ అన్న? అనేక మంది ఆశీర్వాదాన్ని పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన మరి సమస్తాన్ని సమకూర్చి జరిగించండి. సోర్సెస్ విషయంలో సహాయం చేయండి. అలాగే అక్కడ నిర్వహిస్తున్న వారిని, అలాగే ప్రభా మీ వాక్యాన్ని అందిస్తున్న బిడ్డల్ని కూడా మీ ఆత్మతో నింపి గొప్ప అద్భుతాన్ని చేయమని, ఆయన ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Thank you all for joining. I think Brother Jogi Chaco is the newly joined. Jogi Chaco, Neno, if I am not. జోజీ చాకో అన్న, జోజీ చాకో. Joji Chaco, evaranna? Joji Chaco is a lecturer in English. He is working in junior college, Anna. Okay. Junior college. So we want to welcome you, brother. Thank you, brother. Yeah, we are very glad to have you amidst of us. Please keep joining, brother. I will Surely. take the